ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల, దేవుని భద్రత నిత్యం మీకు తోడై ఉండునుగాక. మన రక్షకుడు, మన స్నేహితుడు, మన తండ్రి, మన సంరక్షకుడు, మన దేవుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యోబు గ్రంథము 36వ అధ్యాయము 15, 16 వచనం చదువుకుందాం. శ్రమ పడువారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. అంతేకాక బాధల నుండి ఆయన నిన్ను తప్పించును. ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. దేవుడు మాట్లాడుతున్న మాట ఎంత అమూల్యమైన మాటలో మనం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన, ఎవరైతే శ్రమ పడుతున్నారో వారికి కలిగిన శ్రమ వలన దేవుడు ఏం చేస్తారంటే విడిపిస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 91వ కీర్తన కూడా మనకు 15వ వచనం అదే చెప్తుంది. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అతని శ్రమలన్నిట్లో నుండి విడిపించి అతనికి తోడై ఉందును అని దేవుడు చెప్తున్నాడు. నిజమే. ఎప్పుడైతే శ్రమ పడుతున్నావో, మొదటిది శ్రమ కలిగిన వారి వలన, అంటే శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన, చూసారా, కొన్ని శ్రమలు కలుగుతూ ఉంటాయి, వాటి వలన అనేది మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలన్నీ మనం ఒకసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతూ ఉంది. తర్వాత ఇంకోటి చెప్తున్నాడు, బాధ వలన వారిని విధేయులుగా చేయును. నువ్వు ఏ విషయంలో అయితే బాధపడుతున్నావో ఆయన సన్నిధిలో కూర్చుంటున్నప్పుడు నీవు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే దేవుడు విధేయులుగా చేస్తాడు. అంటే విధేయత అనేది ఏంటంటే దేవుని మాట వినడం, తగ్గించుకోవడం, లోబడము, నిన్ను ఆ స్థితిలోనికి తీసుకొస్తా అంటున్నాడు దేవుడు. మూడోది చెప్తున్నాడు, అంతేకాక బాధల నుండి ఆయన నిన్ను తప్పించును. అంతేకాక బాధల నుండి ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను తప్పిస్తాడని మూడోది వాగ్దానం చేస్తున్నాడు. నాలుగోది చాలా ప్రాముఖ్యమైనది, ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. చూసారా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇరుకు లేని విశాలమైన స్థలానికి తోడుకొని పోతానని దేవుడు ఏం చేస్తానంటే వాగ్దానం చేస్తున్నాడు. మరి వాగ్దానము మరి నీ జీవితంలో పొందుకోవాలంటే శ్రమలు వచ్చినప్పుడు భయపడద్దు, బాధలలో ఉన్నప్పుడు దిగులు పడద్దు, ప్రభువారి మీద ఆధారపడుతూ ఆయన వైపు చూస్తూ ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన ఆత్మ కలిగి నీవెప్పుడైతే ఉంటావో దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే బ్లెస్ చేస్తాడు. ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. ఇరుకు లేని విశాలమైన స్థలానికి నిన్ను తోడుకొని పోవును. ఎంత అద్భుతమైన దేవుడో చూడు. అలానే దేవుని నమ్ముకున్న నీవు శ్రమలో భయపడకు, బాధపరిచేవారిని చూసి దిగులు పడకు, శ్రమపరిచేవారిని చూసి వారి మీద ఎలాంటి మాటలు మాట్లాడకు. ఎందుకంటే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, విడిపిస్తాడు, తప్పిస్తాడు. గుర్తు, ఆయన విడిపించును, ఆయన నిన్ను తప్పించును, నిన్ను తోడుకొని పోవును. ఎంత అద్భుతమో చూడు. అర్థమవుతుంది కదా. ఆయన నిన్ను విడిపించును, ఆయన నిన్ను తప్పించును, ఆయన నిన్ను తోడుకొని పోవును. ఎక్కడికో తెలుసా నీకు? ఈ అద్భుతం చూడండి. మరి తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. కన్న తండ్రి, విన్న మాటలు బట్టి మీకు స్తోత్రాలు. ఈ మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి.
మీరిచ్చిన వాగ్దానం బట్టి వందనాలు తండ్రి. మీరు విడిపిస్తారని వాగ్దానం చేసి ఆయన విడిపించును, ఆయన నిన్ను తప్పించును, ఆయన నిన్ను తోడుకొని పోవును. ఎంత అద్భుతమైన మాటల ద్వారా మాతో మాట్లాడి దయనపరిచి ఆదరించినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ ఆహారమును క్రొవ్వుతో నింపును అన్నాడు. అంటే శ్రేష్టమైన ఆహారముగా నీవు ఇచ్చే దేవుడవని మాతో మాట్లాడుతూ వచ్చావు. అందుకై మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు. ఈ మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయమని అడుగుచు మా ప్రార్థన విని జవాబును మీరు అనుగ్రహించి మహిమ పొందినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.